నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిని పట్టణంలో సింగరేణి కార్మికుల పిల్లల చదువుల కోసం సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన సింగరేణి పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్య ధోరణి, పర్యవేక్షణ కరువై అనేక సమస్యలకు నిలయంగా మారిందన్నారు. పాఠశాలలో ముఖ్యంగా పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది కొరత వంటి అనేక సమస్యలు ఉన్నాయని, పాఠశాలను శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం లోపించి విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులలో మౌలిక సదుపాయాలు లేవు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కూడా ఉందని, ఇది విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రభావం చూపుతుందన్నారు. కొన్ని సందర్భాలలో సింగరేణి యాజమాన్యం పాఠశాల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్ర స్థాయిలో ఉందని, మరుగుదొడ్ల వైపు వెళ్లడానికి విద్యార్థులు జంకుతున్నారని, విపరీతమైన దుర్వాసన వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడుతున్నట్లు సమాచారం.